జాయినింగ్ డేట్ కనిపిస్తుందా? 21 నవంబర్ 2009. ఎప్పుడు ఇట్లా వస్తుంటే ఇట్లా వెళ్ళిపోతుంటే సంవత్సరం. చాలా మంది వీడియోగ్రాఫర్లు అయిపోయారు, ఫోటోగ్రాఫర్లు అయిపోయారు. ఇవి లేనిపోని మీ దగ్గర పెట్టుకోండి, ఆ ఊరికే సోషల్ మీడియాలో కేసి గమ్ము చేయకండి. ఓకే రైట్. 21 నవంబర్ 2009లో జాయిన్ అయ్యాం, అవునా? 2009 ఆ రోజు కాల్ వచ్చింది మా అప్లైన్ నుంచి. ఆ రోజు మా అప్లైన్ కాదు, నా ఫ్రెండ్ కాల్ వస్తే ఆ బుద్ధి మంచిగా పనిచేసి గ్రీన్ బటన్ నొక్కేశాను. ఆ రోజు రెడ్ బటన్ నొక్కింటే ఏమైంటుంది, ఈ రోజు కూడా సౌదాన్ విశ్రామ్ అటెన్షన్ స్ట్రాటజీస్లో ఉండింటామేమో తెలియదు. థ్యాంక్ యూ గాడ్, గ్రీన్ బటన్ నొక్కేశాను. ఈ రోజు మీకు చూపించగలుగుతున్నాను అనమాట. సేఫ్ షాప్లో హైయెస్ట్ రికగ్నేషన్, టాప్ సెకండ్ హైయెస్ట్ రికగ్నేషన్ గ్రౌండ్ అంబాసిడర్ అయిపోయాను ఈరోజు సేఫ్ షాప్లో. గ్రౌండ్ అంబాసిడర్ అయిపోయాను. ర్యాంక్ 15 అయిపోయింది. 3 ర్యాంకులు బ్యాలెన్స్ ఉన్నాయి తర్వాత. రైట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డబ్బులు ఏదో చూపించండి సార్ కొద్దిగా. ఇవన్నీ ఓకే, డబ్బులు ఎందుకు వస్తాయని అడుగుతున్నారేమో. అవునా? డబ్బు చూడాలందా? డబ్బు చూడాలనుకుంటే చూడండి. నేమ్ కనిపిస్తుందా? 16 మార్చ్ 2 lakh, 23 మార్చ్ 2 lakhs. ఆ చిల్లర వదిలేద్దాం, మరి అదేంటి చెప్పడానికి టైం పడుతుంది, మరి పైన చిల్లర అంతా అంతే కదా సీను. 30 మార్చ్ 2 lakhs. 30 మార్చ్ తర్వాత 6 ఏప్రిల్ 2 lakh, 13 ఏప్రిల్ 2 lakh, 20 ఏప్రిల్ 2 lakh. ఎప్పుడు ఇది చెక్ రిలీజ్ అయిపోయింది అప్పుడే. నేను కూడా చూసుకోలేదు, చెక్ రిలీజ్ అయిపోయింది అప్పుడే. 2,94,000 అంటే పెన్షన్ వచ్చింది అది ఈరోజు నాకు. పెన్షన్ చూడండి, ఏసీపీ ఎంత, ఏ వైఎస్ఆర్సీపీ ఇస్తుంది, ఏ టీడీపీ ఇస్తుంది, ఏ బీజేపీ ఇస్తుంది ఎంత పెన్షన్, ఏ ఆర్మీ పెన్షన్ ఇస్తుంది. ఏసీపీ ఇన్కమ్ 75,846 రూపాయలు వచ్చింది పెన్షన్ నాకు ఈ వారం. ఈ నెల పెన్షన్తో ఈజీగా గడిపేయచ్చు నేను కావాలనుకుంటే, అవునా కదా? 75,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. అండ్ టోటల్ 2,94,000. చూడండి ఒకసారి, ప్రతి వారం ఇలాగ వస్తుంటే ఎలాగుంటుంది జీవితం? బాగుంటుందా? చెప్పండి. 2 lakhs ఎవరి వీక్. లాస్ట్ 9 సంవత్సరాలుగా కంటిన్యూగా తీసుకోగలుగుతున్నాం. నేను ఎక్కడ న్యూజిలాండ్ నుంచి రాలేదు, ఆస్ట్రేలియా నుంచి రాలేదు, పిహెచ్డీలు చదివి రాలేదు. 10+2 గవర్నమెంట్ కాలేజీలో చదివి వచ్చిన వాళ్ళమే, తెలుగు మీడియంలో చదివి వచ్చిన వాళ్ళమే. చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి కోళ్ళ ఫారంలో సూపర్వైజర్గా పనిచేసుకుంటూ ఇండియన్ ఆర్మీని మధ్యలో వదిలేసి వచ్చిన వ్యక్తి వారానికి పేమెంట్ తీసుకోగలిగింది. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి తీసుకోవచ్చు. దీంట్లో ఏమాత్రం సందేహం ఉండనవసరం లేదనమాట. ఇది సేఫ్ షాప్లో ఉండే పవర్. బట్ దానికి కావాల్సింది ఏంటి అని అంటే లంచాలు కాదు ఇక్కడ కావాల్సింది, రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఒకటే అనమాట. నాకు ఆ తప్పని ఉండేది. నేను ఏదైతే జీవితం అనుభవిస్తున్నానో నా ఫ్యామిలీకి అది వద్దనుకున్నాను, అది చేశాను. ఈరోజు సేఫ్ షాప్లో మీరు చూడగలిగారు. చూశారా లేదా? 2 లక్షలు వారానికి కావాలంటే ఇక్కడ కావాల్సింది ఏంటి తెలుసు? మీ టాలెంట్ కాదు, అప్లైన మాట ఏనండి, ఒక యాక్టివ్ అప్లైన మాట ఏనండి, ఒక అప్లైన మెంటర్గా ఎన్నుకోండి. ఆయన చెప్పిన మాట ఏనండి. ఆయన వాళ్ళ ఇంటి పనులు చేయించుకోడు, తప్పు నేర్పించడు, సిస్టంలో నిజాయితీగా ఎలా పనిచేసి డైమండ్ అవ్వాలని నేర్పిస్తాడు. మీరు వినగలిగితే డైమండ్ అయిపోతారు. అండ్ మాధవ్ మాగురుజీ ఒక మాట అంటాడు, సేఫ్ షాప్లో అతి కష్టమైన పని ఒకటి ఉంది చెప్పనా? అప్లైన అందరికీ తెలిసింది. అయితే ఒక కథ చెప్పాలి మీకోసం, తెలిసిన వాళ్ళ కోసం. చిలకల కథ. ఒక అడవిలో చెడిపోయిన కొన్ని చిలకలు ఉండేటివి. వేటగాడు వస్తాడు, చిలకలు పట్టుకొని అమ్ముతాడు, వచ్చిన డబ్బుతో జీవనాధారం సాగుతూ ఉంటుంది.